సీసాట్ పేపర్ ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? సీసాట్ అంటే సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో సెకండ్ పేపర్ ఉంటుంది. మేము మ్యాథ్స్లో సూపర్ హీరోలు అనుకునే వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ సీసాట్లో ఫెయిల్ అయ్యారు. సో ఆ సీసాట్ పేపర్ ప్రవేశపెట్టింది మరెవరో కాదు, ప్రొఫెసర్ డిపి అగర్వాల్, ఫార్మర్ యూపీఎస్సీ చైర్మన్. ఈయన ఎన్నో యూపీఎస్సీలో సంస్కరణలు తీసుకొచ్చారు. కేవలం ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ సిస్టంలోనే కాకుండా ఈవెన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఇతనే. సో ప్రొఫెసర్ డిపి అగర్వాల్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ద యూపీఎస్సీ 2008 నుంచి 14 వరకు. అంతకుముందు మరో గతంలో 6 సంవత్సరాల పాటు, అంటే 2003 నుంచి 8 వరకు యూపీఎస్సీ మెంబర్గా పనిచేశారు. అంటే ఆల్మోస్ట్ 12 ఇయర్స్ పాటు యూపీఎస్సీలోనే ఉన్నారు. అండ్ హీ వాజ్ ద రిఫార్మర్ ఆఫ్ ద యూపీఎస్సీ అండ్ హీ రిమూవ్డ్ ఆప్షనల్ పేపర్ ఇన్ ది ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో ఆప్షనల్ పేపర్ అనేది 1979లో ప్రవేశపెట్టారు. అంటే 1979 నుంచి 2013 వరకు, ఆల్మోస్ట్ 2012 వరకు ఈ ఆప్షనల్ పేపర్ ఉండింది. అండ్ ఈ 2012 నుంచి మనకి సీసాట్ పేపర్ని పెట్టారు. అండ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ ఆల్సో. సో నౌ హీ ఈస్ కమింగ్ టు హైదరాబాద్ టు అడ్రస్ ది స్టూడెంట్స్ ఆఫ్ కేపీఐఎస్ ఢిల్లీ. ఈ కార్యక్రమానికి, అంటే అసలు సివిల్ సర్వీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, పర్టికులర్గా యూపీఎస్సీ బోర్డుని ఎలా ఎదుర్కోవాలి, యూపీఎస్సీ ఏం ఆశిస్తుంది, ఇటువంటి అంశాలన్నీ ఈయన చెప్తారు. అండ్ 21st సెంచరీ స్టూడెంట్స్కే కాకుండా, కేపీఐఎస్ స్టూడెంట్కే కాకుండా వేరే ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా రావచ్చు. ఆల్ ఆర్ వెల్కమ్, బట్ యూ ఆర్ సపోజ్ టు రిజిస్టర్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఈ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేయండి, రిజిస్టర్ చూసుకోండి. డేట్, ప్రోగ్రామ్ డేట్ 23rd March 2024, టైం మార్నింగ్ 10 o'clock.